గోవిందానికి స్వాగతం సుస్వాగతం. ఇయాల్టి మన భజగోవిందానికి ఒక మంచి భజగోవిందాన్ని పట్టుకొచ్చిన ఆయన మాట మాట్లాడితే పొల్లు పొల్లు వైరలే. ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు, ట్రెండ్ సెట్టర్ అన్నట్టు. ఆయన తుమ్మితే తుఫానే. ఆయన మాట మాట్లాడితే వైరలే. చాలా ఫేమస్ వ్యక్తి అన్నట్టు. మన మధ్య పుల్లారెడ్డి ఉన్నారు. పుల్లారెడ్డికి స్వాగతం పలుకుదాం. పుల్లారెడ్డి గారు నమస్తే. నమస్తేనా, బాగున్నా. ముందుగాల మీ బీఆర్కి కూడా మంచిగా ఫేమస్ అయింది నాలాగా, అందుకే మీ బీఆర్కే చూస్తుంటే మస్తు ఇష్టం నాకు. అయితే భజగోవిందానికి మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. సార్, నేను మొదటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు చెప్పండి. పాలం మీద సార్, నేను అడిగేది ఏంటంటే, పూలం మీద కాలేజీలు పెట్టిన సక్సెస్ అయినా ఫేమస్ అంటే పుల్లారెడ్డి అంటే ఫేమస్. సార్, మీరు ఆ మూడ్లోనే ఉన్నారు, మీరు ఈ మూడ్లోకి వస్తలేరు. కాబట్టి నేనే మీ మూడ్లోకి వస్తా. ఎట్లా నా ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పారు, కానీ మీరు అడిగిన దానికి నేను ప్రశ్నలు అడుగుతాను. అడుక్కో సార్, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, అడుక్కో నువ్వే కదా అడుక్కుంటాను, అడుక్కో. ఓకే సార్, నేను అడుగుతా, కానీ మీరు ధర్మంగా చెప్పాలి సార్. అబ్బా, ధర్మ సంస్థానం చేయడానికి ధర్మరాజు అనుకున్నావా? నేను అర్థం కాదు సార్. నేను ఏమంటున్నా అంటే సార్, మరేంది ఓ పెద్ద ధర్మము న్యాయం గురించి మాట్లాడుతున్నావు, అడగవే. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ పాలమ్మిన అన్నారు కదా, ఎన్ని పాలు అమ్మిరు, ఎన్ని పాలల్లో ఎన్ని నీళ్లు కలిపారు? 1000 లీటర్ల పాలమ్మిన. ఎన్ని లీటర్ల నీళ్లు కలిపారు? నీళ్ళు కాదా, కల్తీ జరుగుతుంది కొంచెం. ఆస్ట్రేలియా నుంచి పౌడర్ తెప్పించి అలా కలిపించిన. అంటే ఇండియాలో కల్తీ చేసేదాన్ని మొత్తం. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన, ఇండియా నుంచి కాదు. అదే ఇండియాలో కల్తీ చేసేది కదా. అరే మళ్ళీ ఇండియా గురించి మాట్లాడతాం, కన్ఫ్యూజ్ చేయక. 1997లో నేనేం చేసిన? పాలమ్మిన. తర్వాత ఏం చేసిన? పూలమ్మిన. తర్వాత ఏం చేసిన? బోర్వెల్స్ నడిపిన. దాని తర్వాత ఏం చేసిన? కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయినా, ఫేమస్ అయినా. ఏందా మాట్లాడు. సరే మాట్లాడే. సార్, ఇప్పుడు మీరు కార్మిక శాఖ మంత్రిగా చేసిరు కదా. అవును. కార్మికులకి ఏమైనా పనికొచ్చే పనులు ఏమైనా చేసిరా సార్? పాలం ఇప్పించిన, పూలం ఇప్పించిన, బోర్వెల్స్ నడిపించిన, వాళ్ళకి ఏదో ఒకటి చేసిన కదా. మళ్ళా మాట్లాడమేందా? మొత్తం మీద అయితే మీరు పాలమ్ముడు పూలమ్ముడు తప్ప ఇంకేం చేయలేదని అయితే క్లియర్ కట్గా. కష్టం అంట. ఎంతసేపున్నా నేను ఫేమస్ అని నీ డబ్బు నువ్వే కొట్టుకుంటావు తప్ప ఎందుకు సార్ ఈ డబ్బు కొట్టుకునేవా? ఇప్పుడు నువ్వు చూడే, ఈ రోజులల్లా ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, వాట్సాప్ చూసినా, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా పుల్లారెడ్డి అంటే ఇది ఫేమస్. నో ప్రొఫైల్, హై థింగ్. అదే పుల్లారెడ్డి అంటే నేను తుమ్మినా తుఫాన్ వస్తుంది, నువ్వు తుమ్మితే తుఫాన్ వస్తుందా? తుమ్మువా? మరి అదే నా కెపాసిటీ. అవును సార్, మీరు అన్నది కూడా కరెక్టే. ఈ ఇన్స్టాగ్రామ్ లో చూసినా, ఫేస్బుక్ లో చూసినా, యూట్యూబ్ లో చూసినా అగ్గిపేట మచ్చ ఉప్పల్ బాలు పుల్లారెడ్డి తప్ప ఇంకెవ్వరు కాలేదు సార్. అగ్గిపేట మచ్చవరే ఫేమస్. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అంటే పుల్లారెడ్డి. వాళ్ళెవరే మధ్యలో? మీరు ఎన్నో విద్యా సంస్థలు పెట్టారు కదా, ఎందుకోసం సార్? ఇప్పుడు అన్ని దానాల కంటే మంచి దానం ఏందే? విద్యాదానం. అందుకే పెట్టిన. ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా ఉండాలి కదా నీకు. ఒక పర్పస్ తో నాడు, ఒక విజన్ తో మాట్లాడు. అదెందుకంట 1997లో నేనేం చేసిన? పాలమ్మిన. 1998లో పూలమ్మిన. దాని తర్వాత బోర్వెల్స్, దాని తర్వాత కాలేజీలు, దాని తర్వాత సక్సెస్. చదువు నమ్మలేదా? చెప్పేది ఎందుకట్లా లోడ మాట్లాడతావు? వీళ్ళ ఫేమస్ ఊరికనే కాదా, పోరీలను పార్కులకు తీసుకపోతే కాదు, పోరగాళ్ళు పప్పులకు పోతే కాదు, అగోరి గెటప్ వేసుకొని నేను అమ్మాయి అంటే కాదా? ఫేమస్ అంటే ఎట్లుండాలి? నాలాగా ఉండాలి. ఏం చేసినా నేను? పాలమ్మిన, పూలమ్మిన, ఫేమస్ అయినా. కష్టం అంట. అదే ఫేమస్ అంటే. ఇంటర్వ్యూ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు రజతోత్సవ సభను పెడుతుంది కదా, ఎందుకోసం పెడుతుంది సార్?
అది నాకెందుకు తెలియదా? నాకు తెలియదు, గాయంతో తెలియదా? తెలియకుండానే రజత సభ పెడుతున్నావా? ఇప్పుడు రజతోత్సవ సభల ఏం చేస్తారు సార్? సభలా ఉంటది, ఫేమస్ గానికి మాట్లాడుతాం. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం చేస్తారు? ఎట్లా పాలమ్మాలి, పూలమ్మాలి, ఎట్లా కష్టపడాలి, ఎట్లా ఈ స్కూల్ పెట్టాలి, ఎట్లా కాలేజీలు పెట్టాలి, ఎట్లా ఫేమస్ కావాలి, అది అట్లుండాలి. పిచ్చిలేసిందా ఏంది సార్? అవును సార్, నాకు మామూలుగా పిచ్చిలు ఎత్తలేదు. ఇక నీ ఫేమస్ కు నీకో దండం, నేను కూడా ఫేమస్ అయితా పోతున్నా సార్. పాలమ్ము పూలమ్ము పోయి మంచిగుంటా. ఆయన ఎట్లా ఎండింగ్ చెప్పనిక లేడు కానీ ఇక నేనే చెప్తున్నా. మళ్ళా కలుద్దాం.